వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మీరు అతి తక్కువ ధరలోనే మంచి మంచి ఫ్లాట్స్ తీసుకోవచ్చు, మంచి మంచి ల్యాండ్స్ తీసుకోవచ్చు. 2 బిహెచ్కే 3 బిహెచ్కే అతి తక్కువ ధరలో ఈ రోజులలో వస్తున్నాయి అని ఇలాంటివి చెప్తే మీరు నమ్ముతున్నారా? ఇలా నమ్మి చాలామంది మోసపోతున్నారు. చాలామంది కొన్ని వందల కోట్లు కూడా మోసపోయారు, మోసం చేశారు కూడా. సో ఇలా మోసపోవద్దు అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అండి. ప్రశాంత్ గారు నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రియల్ ఎస్టేట్ పరంగా చాలా మంది అయితే చాలా రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. మీకు అతి తక్కువ ధరలో ఫ్యూచర్ సిటీకి దగ్గరలో, మీకు వర్క్ ప్లేస్కి దగ్గరలో మంచి తక్కువ రేట్లో మేము ఈ మంచి మంచి ఫ్లాట్స్ ఇస్తున్నామని చెప్పేసి రీసెంట్గా కూడా ఒక 100 కోట్ల స్కామ్ బయటకు వచ్చింది, 3 కోట్ల స్కామ్ బయటకు, ఇలా చాలా కోట్లు చాలా రకాలుగా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలి, ఇలా మోసపోవద్దు అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండి, ఈ మధ్యకాలంలో లాస్ట్ 3-4 ఇయర్స్లో ఈ ప్రీ లాంచ్ స్కామ్స్ చాలా ఎక్కువగా జరిగినాయి. ఇంకా చెప్పాలంటే బయటకు వచ్చినవి చాలా తక్కువ, ముందు రాబోయే చాలా ఉన్నాయి ఇంకా హిడెన్లో. సో ఎనీవే, దీనిలోకి ఎలా ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ అండి. రియల్ ఎస్టేట్లో షార్ట్ పీరియడ్లో అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి అని ఎవరైనా చెప్తే ప్లీజ్ డోంట్ బిలీవ్. అది సాధ్యం కాదు. అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీరు రా ల్యాండ్ స్టేజ్లో ఎంటర్ అయితే ప్రాఫిట్స్ వస్తాయి. డెవలపర్ రా ల్యాండ్ స్టేజ్లో ఎంటర్ అవుతాడు. ఒక ఇన్వెస్టర్ అవ్వలేడు, ఎందుకంటే హై రిస్క్ ఉంటుంది దానిలో. సో హై ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే లేదు, ఇది క్లియర్. సో మీ ఇన్వెస్ట్మెంట్కి ప్రీ లాంచ్ ఎలా జరిగిందంటే మీ ఇన్వెస్ట్మెంట్కి 12 మంత్స్లో 14 మంత్స్లో 40% 50% ప్రాఫిట్తో వెనక్కిస్తానని డెవలపర్ ప్రామిస్ చేశాడు. సో అది మిషన్ ఇంపాసిబుల్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. హై ప్రాఫిట్స్ అంటే ఎంటరే అవ్వద్దు. ఇన్ కేస్ ఎంటర్ అయ్యారు, డెవలపర్ ఏం కోట్ చేస్తున్నాడు? 500 acres ల్యాండో 400 acres ల్యాండో చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆ డాక్యుమెంట్ చెక్ చేశారా? మీ లీగల్ అడ్వైజర్ ఆ డాక్యుమెంట్ చెక్ చేశాడు. ఎందుకు అంటే అక్కడ 400 acres ల్యాండ్ ఉండట్లేదు, 40 acres ల్యాండే ఉంటుంది, లేకపోతే 4 acres కూడా ఉంటుంది. సో అది మీరు చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, డెవలపర్ ఒక్కడనే తప్పు పట్టలేం, మీరు చేయాల్సిన ప్రాపర్ డ్యూ ఇంటెలిజెన్స్ మీరు చేయట్లేదు. గో విత్ ఏ ప్రాపర్ కైండ్ ఆఫ్ అడ్వకేట్, 10,000 15,000. ఇది ఒక ప్రివెన్షన్ అండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంఓయూలోకి ఎంటర్ అవుతున్నారు డెవలపర్తో. ఎంఓయూ అంటే ఏంటంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మీరు వన్స్ ఎంఓయూలోకి డెవలపర్తో ఎంటర్ అయితే మీరు క్లయింట్ కాదు, మీరు పార్ట్నర్ అవుతున్నారు ఆయనకి. ఇది అర్థం చేసుకోండి. పార్ట్నర్ అయినప్పుడు అప్ అండ్ డౌన్స్ మీరు కూడా బేర్ చేయాలి కదా. మీకు లీగల్ సపోర్ట్ ఏమి ఉండట్లేదు. సో ఈ ఎంఓయూ అనేది అంత మంచిది కాదేమో. మీరు ప్రాపర్టీ కొన్నారు, 25% పే చేసి మీ అగ్రిమెంట్ మీరు చేయించుకోండి అంతే. వై డూ యూ నీడ్ ఎంఓయూ? ఇదొక ఫ్యాక్టర్. సరే, మీరు ఇన్వెస్ట్ చేసే ల్యాండ్ హెచ్ఎండి అప్రూవల్ ఉందా, రేరా అప్రూవల్ ఉందా, కన్సర్న్ అథారిటీ అప్రూవల్ ఉందా? ఈ అప్రూవల్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయటం ఇల్లీగల్ కదా. మరి రేపు డెవలపర్ ఏదైనా ప్రాబ్లం చేస్తే మీకు ఎలా ప్రొటెక్షన్ వస్తుంది? రేరా సపోర్ట్ చేయదు, హెచ్ఎండి అథారిటీస్ సపోర్ట్ చేయరు. మీరు లీగల్గా ప్రొసీడ్ అయినా వితౌట్ అప్రూవల్స్ మీరు ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ ఉంటాయండి. సో హై ప్రాఫిట్స్ కోసం అయితే ఎంటర్ అవ్వద్దు, మీ లీగల్ వెరిఫికేషన్ లేకుండా ఎంటర్ అవ్వద్దు. ముఖ్యంగా రేరా హెచ్ఎండిఏ లేకుండా అసలు ఎంటరే అవ్వద్దు. ఇది మార్గం. ఇలా ఫ్లాట్స్ తీసుకునే ముందు చాలా డాక్యుమెంట్స్ అయితే మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అండ్ ఫేక్ ఒరిజినల్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ప్రశాంత్ గారు, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ డెవలపర్ అయినా ఆ కన్సర్న్ ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వమంటే ఇస్తారు. ఆ డాక్యుమెంట్ తీసుకొని మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. తను 5,000 10,000 15,000 ఫీజ్ ఛార్జ్ చేస్తాడు. బట్ మీ లైఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారా కదా, అక్కడ 10,000 నాట్ ఎ థింగ్. సో ఆ లీగల్ అడ్వైజర్ చూసుకుంటాడు దానిలో ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయా ఏమున్నాయని. ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్ అందరికీ ఐడియా ఉండదండి. చాలా మైక్రో లెవెల్లో ఎగ్జామిన్ చేయాలని. ఓవరాల్గా డాక్యుమెంట్ చూడటం వేరు, ఇన్సైడ్ వెళ్ళి చూడటం వేరు. అది ఒక లీగల్ అడ్వైజరే చేయగలుగుతాడు. సో గో విత్ ఏ లీగల్ అడ్వైజర్. అండ్ చాలామంది అంటే ఇట్లాంటి ఫ్లాట్స్ అనే కాకుండా
కొన్ని ల్యాండ్స్ కూడా ఇలానే మోసపోతూ ఉన్నారు. అంటే అవును. ఇది మా ల్యాండే అని చెప్పేసి అమ్మేయడం కానివ్వండి. Yes. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓవరాల్ మనం తెలంగాణ ఇతర స్టేట్లలో చూసుకున్నా కానీ ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అవును. అవును. సో వాటి నుంచి కూడా బయటపడాలంటే ఎలా? ఇదేనండి మనం మాట్లాడుకుందే హెచ్ఎండి అప్రూవల్ ఉందా లేదా, రేరా అప్రూవల్ ఉందా లేదా, లేకపోతే ఇన్ కేస్ ల్యాండ్స్ విషయానికి వస్తే ఫీల్డ్ మ్యాప్ ఉంటుంది, ఫీల్డ్ మ్యాప్ చెక్ చేసుకోవాలి, లైసెన్స్డ్ సర్వేయర్తో సర్వే చేయించుకోవాలి. మీరు సర్వే చేయించుకునేటప్పుడు ఆ సరౌండింగ్ ల్యాండ్ ఓనర్స్ని కూడా పిలవాలి. పిలిస్తే అక్కడ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏ పర్టికులర్ ల్యాండ్ పర్టికులర్ సర్వే నెంబర్లో ల్యాండ్ నేను పర్చేజ్ చేస్తున్నాను. సో ఎవరన్నా అబ్జెక్షన్స్ ఉంటే విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days అప్రోచ్ అవ్వచ్చు. ఇదేమవుతుందంటే రేపు ఏదైనా లీగల్ ఇష్యూ వచ్చినా కూడా మీరు నేను ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ ఇచ్చాను, నోబడీ అప్రోచ్డ్ మీ అనేది మీకు ఒక సపోర్ట్. ప్లస్ కన్సర్న్డ్ అథారిటీస్ అక్కడ ఉన్న ఎస్ఆర్ఓకి వెళ్ళి ఆ ల్యాండ్ గురించి అక్కడ ప్రత్యేకంగా హెచ్ఎండిఏ ఆఫీసులో కానీ ఎస్ఆర్ఓ కానీ ఈ ల్యాండ్ గురించి డీటెయిల్స్ అందించడానికి పర్టికులర్ పర్సన్ ఉంటారు. ఈవెన్ రిజిస్టార్ని అడిగినా చెప్తారు. మీరు ఆ డీటెయిల్స్ తీసుకోండి. సో ఆల్రెడీ ఇప్పుడు చాలామంది మోసపోయి ఉన్నారు కాబట్టి ఆ మోసపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే కనుక మరి వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయా రావా? అంటే ఇప్పటికీ వాళ్ళు కంప్లైంట్స్ అయితే ఇచ్చారు, బట్ ఈ Yeah. ఏజెంట్స్ అనేది అయితే పరారీలో ఉన్నారు కాబట్టి అవును. మరి అసలు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? సో ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ ప్రశాంత్ గారు, బట్ స్ట్రైట్గా మాట్లాడుకోవాలంటే రావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. 90% ఆఫ్ ద అట్లీస్ట్ 90% ఆఫ్ ద కేసెస్లో అయితే రావు. దీనికి చాలామంది డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే ఆల్టర్నేట్గా ఎక్కడో చోట ల్యాండ్ ఇస్తున్నారు. బెటర్ గో విత్ దట్. ఎంతో కొంత వస్తుంది. లేదు అంటే ఇంతకుముందు మీకు సెక్యూరిటీ కింద ఏదైనా ల్యాండ్ రిజిస్టర్ చేసి ఉంటే అట్లీస్ట్ దాన్ని వెళ్ళి ఎగ్జామిన్ చేయండి, అది సేల్ చేసుకోవటానికి అవకాశం ఉందా లేదా, ప్రాపర్ రోడ్డు ఉందా లేదా. అలా మీకు డెవలపర్ వెనక్కిస్తామంటే ఇలాంటి వాటిలో స్ట్రక్ అయిన డెవలపర్ కోలుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఏం డెవలపర్ ప్రాఫిట్స్ చేసుకుంది కూడా ఏం లేదు, వాళ్ళు కూడా కొలాప్స్ అయిపోయారు. వాళ్ళు మంచిగా ఉంటుంటే మీకు రిటర్న్స్కి అవకాశం ఉంటుంది, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవకాశం లేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానిలో నుంచి బయటికి రావటానికి, అంటే మీకు 50% అమౌంట్ వచ్చిందా 70% అమౌంట్ వచ్చిందా అనే కన్నా బెటర్ గెట్ అవే, బయటకు వచ్చేయటానికి ప్రయత్నం చేయండి. దీనికి లీగల్ సపోర్ట్ అంటారా, మనం మాట్లాడుకున్నాం. హెచ్ఎండిఏ లేదు, రేరా లేదు, గవర్నమెంట్ అథారిటీస్ పర్మిషన్స్ లేదు, మీరు ఎంఓయూలోకి ఎంటర్ అయ్యారు. ఎంఓయూ అంటే మీరు పార్ట్నరు, మీకు అగ్రిమెంట్ లేదు, అసలు ల్యాండే లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ల్యాండే లేదు. సో మీకు లీగల్ సపోర్ట్ ఎలా వస్తుంది? ఇది అంటే హార్ష్ ట్రూత్ అయినా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో బెటర్ గెట్ అవే అండి, వచ్చిన దాంతో బయటకు వెళ్ళిపోవటం బెటర్. ఓకే. సో ఫైనల్గా తీసుకునే ముందు అయితే అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, అదేవిధంగా లాయర్ని అయితే కలవాలని చెప్తున్నారు. ఎస్, యా, 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు.